నరికారు 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 నరికారు. యోర్దాను నది ప్రాంతాలకు వెళ్ళి గొడ్డలు పట్టుకొని ఎంత శ్రమ పడుతున్నారో మీరు చూడండి ఒక్కసారి. నడుగుతున్న రాత్రి ఒక సూటైన ప్రశ్న, నీ దేవుని మందిరము కొరకు నువ్వేదైనా పని చేస్తున్నావా? పని చేసావా? ఎప్పుడైనా మందిర పరిచయ నిమిత్తము నీ చెమట ఊర్చావా? నీ మందిర పరిచయ నిమిత్తము దేవుని పని నిమిత్తము కష్టపడ్డావా? ఏ రోజైనా నీ ఒళ్ళు నలిగిందా దేవుని సన్నిధిలో? ఏ రోజైనా నీ చేతులు దేవుని సన్నిధిలో కష్టపడి పనిచేశాయా? ఎందుకో సోమరిపోతులైపోయారు నేటి తరం విశ్వాసులు. ఒకప్పటి తరంలో సభలంటే విశ్వాసులు మందిరంలోనే ఉండిపోయి వాళ్ళు అన్ని పనులు చేసుకునేవారండి. అసలు పరాయి కూడా ఒకడు వచ్చేవాడు కాదు, తెలుసా మీకు? అందరు విశ్వాసులు చేసుకునేవారు, అన్ని పనులు విశ్వాసులే. నేటి క్రైస్తవ్యానికి సోమతనం అలవాటైపోయింది. నేటి క్రైస్తవ్యం భక్తిని ఎట్లా చూసిందంటే, పాటలు పాడటం భక్తి, ఆరాధన చేయడం భక్తి, ప్రసంగం వినటం భక్తి, లేక ప్రార్థన చేయడం భక్తి, కళ్ళు మూసుకోవడం భక్తి, కాలు తీయడం భక్తి అని ఇదే అనుకున్నారు. అమ్మా, మరొక భక్తి ఉంది. నీ శరీరముతో దేవుని కొరకు నువ్వు నలగొట్టబడాలి. నీ శరీరంతో దేవుని దగ్గరకు వచ్చి ప్రభువుని స్తుతించాలి. సందర్భం కాని సందర్భం ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను ఇప్పుడు మీకు అర్థమవడం కోసం. యేసుక్రీస్తు ప్రభుల వారిని గాడిద పిల్ల మీద కూర్చోబెట్టి యెరూషలేముకు తీసుకువెళ్తున్నారు. మట్లాదివారం అన్నాం దాన్ని. ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలుసా? ఆ రోజు ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని గాడిద పిల్లలను తీసుకురావడానికి ఇద్దరు పంపించాడు. ఇద్దరు పంపిస్తే మరికొందరు తమ వస్త్రాలను ఏం చేశారంటే దారి పొడుగున పరిచారు అంటుంది. వారిలో కొందరు పొలములోకి వెళ్ళి కొమ్మలు నరికి తెచ్చారట. ఏం చేశారు వాళ్ళు? పొలములోకి వెళ్ళి కొమ్మలు నరికి తీసుకొచ్చారు. బట్టలు ఇవ్వగలిగిన వాళ్ళు తమ శక్తి కొలది, సామర్థ్యం కొలది, మేము పొలం వెళ్ళి పనిచేసే ఆ శక్తి, ఆరోగ్యం మా దగ్గర లేదు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే మాకంటూ ఉన్నది వస్త్రాలే, మేము ఆ వస్త్రాలు పనిచేస్తున్నామని పనిచేశారు వాళ్ళు. కానీ మరికొందరు ఏం చేశారో తెలుసా? పొలము వెళ్ళి కొమ్మలు నరికి తెచ్చిరి. ఏమండి, పొలం వెళ్ళటం అంటే సామాన్యమా? కొమ్మలు నరికి తేవటం అంటే సామాన్యమా? జరిగిందేటో తెలుసా? ఇద్దరేమో గాడిద పిల్లలను తీసుకొస్తే, కొందరేమో వస్త్రాలు పరిస్తే, మరికొందరేమో పొలము వెళ్ళి కొమ్మలు నరికి తెస్తే, అప్పుడు ముందున్నవారు వెనుకున్నవారు అందరూ కలిసి హోసన్నా జయము, హోసన్నా జయము అని అప్పుడు పాటలు పాడారండి. ఎప్పుడు పాడిన పాటలు? ముందు కష్టపడ్డారు వాళ్ళు, పొలము వెళ్ళి కొమ్మలు నరికి తెచ్చిన తర్వాత పాటలు. ముందు తమ వస్త్రాలు ఇచ్చేశారు, ఆ ఇచ్చిన తర్వాత పాటలు. అప్పుడు ముందున్నవారు వెనుక ఉన్నవారు అందరూ కలిసి అప్పుడు పాటలు పాడారండి, హోసన్నా పాటలు. దేవుని అప్పుడు స్తుతించారండి, అప్పుడు ఆరాధన చేశారు. ఈ రోజు ఇది ఉందంటారా? ఊరకనే పాటలు. సభలు జరుగుతున్నాయంటే మాకు పాటలు కావాలి, మాకు పాటలు కావాలి, మాకు పాట అవ్వకపోతే మేము రాము. నిన్నే ఒక పాస్టర్ గారు మాట్లాడుతారు తూర్పుగోదావరి జిల్లా నుంచి. రేపు మీటింగ్కి వెళ్ళబోతే ఎన్ని గంటలు రమ్మంటారా ఇక్కడ అడిగాను నేను. అయ్యా, ఇప్పటికీ నా దగ్గర పాటల లిస్ట్ ఉంది. ఆఖరి రోజు 40 పాటల వరకు పేర్లు ఇచ్చారట. ఏంటండి, ఎన్ని పాటలు అంట? అధ్యక్షుడు వారు ఎక్కడ ఎన్ని పాటలు? 40 పాటలు అంటే టైం ఎంత చెప్పండి ఇప్పుడు? సార్ రాత్రి 1 గంటకి రమ్మంటారా అన్నాను నేను. 1 గంటకి ఎలా వచ్చేయమంటారా అంటే నవ్వుకున్నాడు. మరి 40 పాటలు అంటారు కదా అయ్యగారు అన్నాను. ఏం చేస్తావు అయ్యగారు? 6 గంటలకి మొదలెట్టేస్తారండి. ఆర్కెస్ట్రా వాళ్ళు 5:30కి వచ్చేయమన్నాను. అలా 5:30కి వచ్చేస్తే ఎవరు వచ్చినా రాకపోయినా పాటలు పాడి మొత్తం 40 మంది రమ్మన్నాడంట ఆయన. ఎంతమంది? ఆ పాటలు పేరు 40 మంది 6 గంటలకి వచ్చేయాలట. ఇప్పుడు ఆ 40 మంది కోసం పాటలు ఇప్పుడు ఏమండి? పాటలు ఎప్పుడు పాడాలి? మీరు మాకు పాట ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ముందు పరిచయం చేస్తాం సార్, పని చేస్తాం సార్. మా దేవుని మందిరం కోసం, సభల కోసం కుర్చీలు వేస్తాం, బరకాలు వేస్తాం, తుడి చేస్తాం, కడిగేస్తాం అనేవాళ్ళు ఎక్కడ పోయారండి? మీ సభలకు వస్తాం పాటిస్తారా? మీరు రమ్మంటే మీటింగ్లకు వస్తాం పాటిస్తారా? ఇలా అడిగేవాళ్ళు ఉన్న కనబడుతున్నారు. కానీ మేము వస్తాం, మాకు పరిచయం చేసే భాగ్యం ఇస్తారా? ఆ మీటింగ్ లో ప్లేట్లు తీసే భాగ్యం మాకు ఇస్తారా? అందరూ తిన్న తర్వాత చీపురు పట్టుకుని మేము తుడిచే ఆ మంచి భాగ్యం మాకు ఇస్తారా అని అడిగే వాళ్ళ కూడా పోయారండి. ఏమైపోయింది భక్తి?
మందిరంలో పరిచయం చేయడానికి, తిన్న ప్లేట్లు కడగడానికి, తీయడానికి ఎందుకు ముందుకు రావటంలో ఏమైంది భక్తి? నిజమైన శిష్యుడు కేవలము ఆత్మ సంబంధమైనది కాదు, కానీ శరీరంతో కూడా ప్రభునామాన్ని కనపరుస్తాడండి. శరీరంతో కష్టపడతాడు. అభినందిస్తాడండి శిష్యుల్ని. వీళ్ళు అప్పటి వరకు చాలా పాటలు, ప్రార్థనలు, పరిచర్య చాలా బాగా తిరిగేశారు. తిరిగిన వీళ్ళు ఇప్పుడు ఏమనుకోరు తెలుసా? పాటలు పాడితే చెట్లు ఎరగవు, ప్రార్థన చేస్తే చెట్లు పడిపోవు, వాక్యం చెప్తే చెట్లు ముందు పడిపోతాయా? ఇప్పుడు ఏం చేయాలంటే గొడ్డలి పట్టుకోండి, గొడ్డలు పట్టుకుని చెట్లు నరుగుదాం, రండి రండి. చేతులు నొప్పడుతున్నా, చెమటలు కారిపోతున్నా, శ్రమ మనకు కొత్తదైనా, ఇలాంటి పనులు మనకు అలవాటు లేకపోయినా, ఇది దేవుని కోసం రా బాబు, చేద్దాం రండి. ఆచరించేవాడు కావాలి. ఈ రాత్రి నాకు ప్రభు పరిచర్యలో పని చేసేవాడు కావాలి. ఒక దైవ సేవకుడికి మిమ్మల్ని పురుకొల్పుతున్నాను. ఓ విశ్వాసులారా, మీరు సంఘంలో పాటలు పాడేవారుగా మాత్రం మిమ్మల్ని చూడాలని ఆశపడతల్లా, ప్రార్థన వీరుగా చూడాలని ఆశపడతల్లా, ఒక ఆరాధకులుగా మిమ్మల్ని చూడడం ఉద్దేశం కాదు. ఈ రాత్రి మిమ్మల్ని నేను ఎలా చూడాలి తెలుసా? పని చేసే శిష్యులుగా చూడాలి. ఇప్పుడు మిమ్మల్ని పరిచర్య చేసేవారుగా చూడాలి. పరిచర్య చేయడానికి ముందుకు రండి. ఆదివారం ఆరాధన అంటే త్వరగా ఒక రోజు ముందే వెళ్ళిపోయి శనివారం మా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి, మా మందిరాన్ని కడగాలి, మా మందిరాన్ని పనులు చేయాలి అని ఎవరో ఒకరు త్యాగమైపోయి రావాలండి. ఇది సేవ. పరిచర్య అంటే ఏమనుకున్నారు మీరు? ఒకరోజు దైవజనుడు భక్త సింగ్ గారి దగ్గరికి IAS కలెక్టర్ గారు వచ్చి అడిగాడట, అయ్యా నేను మీతో పరిచర్య చేయాలనుకుంటున్నాను అన్నాడట. సహోదరుడా, మీకు వందనాలు, తప్పక మాతో పరిచర్యలో పాలు పంచుకోండి. ఏం చేయమంటారు అన్నగారు అడిగాడట. అప్పుడు భక్త సింగ్ అన్నాడట, బ్రదర్ మీరు స్ట్రైట్గా వెళ్ళిపోతే బ్రదర్స్ టాయిలెట్లు ఉంటాయి, బ్రదర్స్ వెళ్ళే బాత్రూమ్లు ఉంటాయి, వాటన్నిటికి శుభ్రంగా కడిగి రండి అని చెప్పాడట. ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? పరిచర్య అంటే వచ్చిన వెంటనే ప్రార్థన చేస్తారు, పాటలు ఇచ్చేస్తారు,